అందరికీ వందనాలండి. రండి వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తన 31వ కీర్తన 2వ చరణాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. 31వ కీర్తన 2వ చరణం. నాకు నీ చెవి యొగ్గి నన్ను త్వరగా విడిపించుము, నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు సమస్యలో ఉన్నప్పుడు, కష్టములో ఉన్నప్పుడు యెహోవా నీ శరణుజొచ్చి ఉన్నాను. ఎందుకంటే దావీదు నాకు శ్రేష్టమైనటువంటి స్నేహితులు ఉన్నారని సంతోషించాడు. దావీదు నాకు 5 రాజులతో స్నేహం ఉంది. నాకు ఆపద వచ్చినప్పుడు ఈ రాజులు నాకు సహాయం చేస్తారు అని అనుకున్నాడు. కానీ దావీదునకు ఆపద వచ్చినప్పుడు ఏ ఒక్కరూ సహాయం చేయలేదు. సహాయం చేయకపోగా దావీదు మీద నిందలు వేశారు. అప్పుడు దావీదు, యెహోవా నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, అంటే నేను నీతోనే ఉన్నానయ్యా, నేను నిన్నే ఆశ్రయించానయ్యా అని చెప్పి నన్నెన్నడును సిగ్గుపడనీయకుము. నేను నీతో ఉన్నాను కనుక నా భారము నీదే, నా బాధ్యత నీదే, నన్నెన్నడూ సిగ్గుపడనీయకుము. సిగ్గుపడనివ్వకుండా నన్ను రక్షించగలిగిన దేవుడవు నీవే అని దావీదు యెహోవా మీద ఎప్పుడైతే ఆధారపడ్డాడో దావీదునకు దేవుడు తోడై ఉన్నాడండి. తోడై ఉన్నాడు కనుకనే గొర్రెలను కాసుకునేటువంటి ఆ దావీదు ఇశ్రాయేలు రాజ్యానికి దేవుడు రాజును చేశాడు. ఎందుకు రాజవ్వాడు? దావీదు యెహోవా శరణుజొచ్చి ఉన్నాడు. శరణుజొచ్చి ఉండడమే కాదండి, నన్ను ఎప్పుడు కూడా సిగ్గుపడనీయకుము అని కన్నీటితో ప్రార్థించాడు. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీవు కూడా ప్రభువు యొక్క శరణుజొచ్చి ప్రభువుతో నువ్వు సహవాసం చేస్తే ఆయన నిన్నెన్నడూ కూడా సిగ్గుపడనీయడు. ఏ ఆపద రానివ్వడు, ఏ కష్టము రానివ్వడు. ఒకవేళ వచ్చినట్లయితే దానిని ఎలా జయించాలో ఆ సహాయాన్ని కూడా దేవుడే చేస్తాడు. అటువంటి కృపా కాపుదల ఆ దేవాది దేవుడు మీకు, నాకు, మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.